Welcome to my channel. This is Anusha. I'm a makeup artist and beautician also. ఈ రోజు వీడియో వచ్చేసి స్కిన్ టైప్స్ అంటే ఏంటి, స్కిన్ టైప్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో. అసలు స్కిన్ టైప్స్ ఎన్ని ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, మన స్కిన్ టైప్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను. స్కిన్ టైప్స్ అనేవి బేసిక్గా 5 ఉంటాయండి. నార్మల్, ఆయిలీ, డ్రై, కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ అనమాట. ఇందులో మనది ఏ స్కిన్ టైప్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ అండి. ఈ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి స్కిన్ మనం టచ్ చేస్తే కనుక చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా, వీళ్ళది చాలా స్కిన్ అనేది చాలా గ్లోయిగా అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట. పోర్స్ కూడా ఓపెన్ పోర్స్ అంటాం కదా మనం, ఆ పోర్ సైజ్ కూడా నార్మల్గా ఉంటుంది అనమాట. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎటువంటివి కూడా ఉండవు అనమాట. యాజ్ యూజువల్గా మనం పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఆ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మనం ఫేస్కి ఎటువంటి ప్రోడక్ట్ అనేది అప్లై చేయకుండా అలాగే వదిలేసేది అనమాట. చేసి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే, ఓకేనా, లేచిన వెంటనే మనం ఫేస్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు మన ఫేస్కి టీ జోన్ అండ్ సి జోన్ అనేవి ఉంటాయి అనమాట. టీ జోన్ మీన్స్ ఫోర్ హెడ్, నోస్, చిన్, దీన్ని టీ జోన్ అంటారు. సి జోన్ అంటే చీక్స్ అనమాట. ఓకే, దీన్ని సి జోన్ అంటారు. ఈ టీ జోన్ అండ్ సి జోన్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆయిలీగా, గ్రీజీగా, ఒక అంటే స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంటే వాళ్ళ స్కిన్ టైప్ అనేది ఆయిలీ. అండ్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చేసరికి యాక్నే అండ్ పింపుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకేనా, ఎందుకు యాక్నే అండ్ పింపుల్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అంటే మన బాడీ అనేది నేచురల్గానే ఆయిల్స్ని సెక్రెట్ చేస్తుంది. కానీ ఈ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి వచ్చేసరికి అది ప్రొడ్యూస్ చేసేటటువంటి నార్మల్గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ కన్నా కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల వీళ్ళకి పింపుల్స్ అండ్ యాక్నే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఇంకా ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చేసరికి పోర్స్ కూడా ఎక్కువగా ఓపెన్ అయి ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళు ఎక్కువ మంచి కేర్ తీసుకోకపోతే వీళ్ళకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. థర్డ్ వన్ డ్రై స్కిన్ అనమాట. ఈ డ్రై స్కిన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే యాజ్ యూజువల్ సేమ్ మనం ఆయిలీ స్కిన్కి ఏదైతే ప్రొసీజర్ యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. నైట్ పడుకునే ముందు ఏం చేయాలి, ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఎటువంటి క్రీమ్ అనేది కూడా, ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ ఎటువంటి కూడా ప్రొడక్ట్స్ అప్లై చేయకుండా పడుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనం ఫేస్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు టీ జోన్ అండ్ సి జోన్లో వచ్చేసరికి డ్రైగా చాలా టైట్గా ఉంటుంది అనమాట వీళ్ళ ఫేస్. ఓకేనా, ఎటువంటి ఆయిల్స్ కానీ ఎటువంటిది ఉండదన్నమాట, చాలా టైట్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అలా ఉంటే వీళ్ళది డ్రై స్కిన్ అనమాట. అండ్ వీళ్ళకి వచ్చేసి చాలా ఇచ్చిగా ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా ఇచ్చిగా ఉంటుంది. అండ్ వీళ్ళ స్కిన్ అనేది పీల్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే స్కిన్ ఈ డ్రై స్కిన్ వల్ల స్కిన్ అనేది పీల్ అవుతూ ఉంటుంది. అండ్ దానివల్ల వీళ్ళు పెయిన్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళకి వచ్చేసి పోర్ సైజ్ అనేది నార్మల్గానే ఉంటుంది. కానీ ఈ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఫైన్ లైన్స్ అనేవి, వ్రింకిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎర్లీగా రావడానికి అంటే ఏజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఇట్లా రావడానికి వీళ్ళకి చాలా ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అనమాట. ఈ కాంబినేషన్ స్కిన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం అంటే బోత్ ఆయిలీ అండ్ డ్రై అనమాట, రెండు కూడా కలిసి ఉంటాయి అనమాట మన ఫేస్లో. అంటే అవి ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే టీ జోన్, సి జోన్ అని చెప్పాము కదా, ఈ టీ జోన్ ఆయిలీగా ఉండి సి జోన్ డ్రైగా ఉన్నా, లేదా టీ జోన్ అనేది డ్రైగా ఉండి సి జోన్ అనేది ఆయిలీగా ఉన్నా మనం అంటే బోత్ డ్రై అండ్ ఆయిల్ రెండు కూడా కలిసి ఉంటాయి. కాంబినేషన్ అంటే అంతే కదా, ఆ రెండు కలిసి ఉంటే మనం దాన్ని కాంబినేషన్ స్కిన్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి ఉంటుంది, కాంబినేషన్ స్కిన్, ప్రతి ఒక్క స్కిన్ టైప్లో ఈ సెన్సిటివ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా సరే ఈ సెన్సిటివ్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంతమంది అంటారు మా అబ్బా నాకు ఏ ప్రోడక్ట్ పెట్టినా పడదు, ఓకేనా, ఏమి యూజ్ చేయాలన్నా కానీ భయం వేస్తుంది ఫస్ట్ అని అంటారు. నా స్కిన్ చాలా సెన్సిటివ్ అంటారు. అది ఎలా అంటే అది ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో మనం వీళ్ళకి ఎలా ఉంటాయి అంటే వీళ్ళ స్కిన్ బాగా రెడ్డిష్ అవుతుంది అనమాట. వీళ్ళకి ప్రొడక్ట్ ఎలర్జీ అనేది కూడా
ఉంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ పెట్టినా కానీ వాళ్ళకి రెడ్డిష్గా అయిపోవటము, ఇచ్చి అంటే దురద రావటము, ఓకేనా, బర్నింగ్ సెన్సేషన్ ఉండటము, పింపుల్స్ రావటము, ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఫేస్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఎటువంటి ప్రోడక్ట్ చేసినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళు పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఏది యూజ్ చేసినా కానీ ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాళ్ళకి వచ్చేటటువంటి అంటే రెడ్డిష్నెస్ రావడం కానీ, పింపుల్స్ రావడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇటువంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ రోజు వీడియో వచ్చేసి ఇదండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.